అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాల బిడ్డగా మరి ఆయన గౌరవించబడుతున్నాడు, స్వీకరించబడుతున్నాడు. అందుకని త్యాగం అనేటువంటి కులంలో పుట్టిండు, మంచితనం మానవత్వం అనేటువంటి మతంలో పుట్టిండయ్యా బండి సంజయ్. ఈరోజు మీరు కేంద్ర మంత్రులుగా ఈ రాష్ట్రానికి ఏం నిధులు ఇచ్చిర్రో ఒక్కసారి చెప్పండి. 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు ఉన్నారు. ఇవాళ ఇక్కడ కూడా గతంలో కూడా ఎంపీ గెలిచిరు, ఎమ్మెల్యే గెలిచిరు, కేంద్రం నుంచి రూపాయి తీసుకురారు కానీ మాట్లాడతారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఇవాళ మేము గర్వంగా చెప్తున్నాం, కాంగ్రెస్ వచ్చిన సంవత్సరం లోపే 53,000కు పైగా, దాదాపు 54,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చినాం. ఇందాకనే మరి మన నరేందర్ రెడ్డి చెప్పినట్టుగా 20-25 సంవత్సరాలుగా ఉన్న పెండింగ్ భాషా పండితుల యొక్క మరి ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ ఉపాధ్యాయులు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది, సీఎం రేవంత్ రెడ్డి గారు. 1931లో బ్రిటిష్ వారు చేసిన కుల గణన, ఆ తర్వాత రాహుల్ గాంధీ గారి ఆదేశం మేరకు ఈ రోజు తెలంగాణలో కుల గణన రేవంత్ రెడ్డి గారు చేశారు, అంటే 90 సంవత్సరాల క్రితం. కాబట్టి దయచేసి ఈ 4 సంవత్సరాలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, నిరుద్యోగ సమస్య అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా మనకు ఆదిలాబాద్ నుంచి ఒక ప్రజాప్రతినిధిని గెలిపియండి. స్థానిక నాయకులు కూడా మనకు జరగాల్సినటువంటి ఎమ్మెల్సీ స్థానిక ఎన్నికలు ఒక నెల 15 రోజుల్లో మరి వాయిదాలో పడ్డాయి. ఎందుకంటే బీసీలకు మనము మరి కులగణన చేసినాం. 42% వాళ్ళ యొక్క రిజర్వేషన్స్ రాజకీయంగా, ఉద్యోగపరంగా, ఉపాధి పరంగా మరి ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికోసం ఎన్నికలు వాయిదా పడ్డాయి. కాబట్టి ఇది ఒక ఫ్రీ ఫైనల్ అనుకొని ప్రతి కార్యకర్త, ప్రతి ఓటర్ ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా మీరు నిలబడ్డట్టుగానే ఓటు అడగండి. ఇవాళ మీరు ఏ పనులు చెప్పినా మేము చేస్తా ఉన్నాం, శాంక్షన్స్ ఇస్తా ఉన్నాం. నిన్న మొన్న కూడా మన వాళ్ళందరూ చాలా మంది 100 రోజుల పని అప్పుడు ఎన్ఆర్జీఎస్ వర్క్స్ కూడా చాలాసార్లు అడిగారు, బిల్లులు కూడా పడ్డాయి. అదేవిధంగా రుణమాఫీ అయింది, అదేవిధంగా రైతు భరోసా పడుతుంది, కూలీలకు కూడా 6,000 ఇస్తున్నాం, మహిళలకు మరి వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం, ఫ్రీ బస్ నడుస్తుంది, మరి ఇళ్లలో 200 యూనిట్ల కరెంటు నడుస్తుంది, వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. 500కు మీరు ఒక్కసారి ఆలోచించండి. బీజేపీ వాళ్ళు 1200 గ్యాస్ ఇస్తుంటే దేశంలో మనం 500కే ఇస్తున్నాం. మరి అభివృద్ధి కావాలా? కేవలం అక్షింతలో లేదా విద్వేషాలు లేదా విమర్శలకో ఓటేద్దామా? ఆలోచించండి. అదేవిధంగా ఏమనంటే మోడీ గారు కాంగ్రెస్ పార్టీ కుటుంబం. అయ్యా, అది త్యాగాల కుటుంబం. త్యాగాల వారసత్వాన్ని మోస్తూ 35 సంవత్సరాలు అయింది రాజీవ్ గాంధీ చచ్చిపోయి. రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ కుటుంబం నుంచి ఈ రోజు వరకు ఎవరు ఏ పదవులలో ప్రధానమంత్రి కానీ, మంత్రులు కానీ, రాష్ట్రపతులు కానీ 3 సార్లు అవకాశం వచ్చినా ఆ పదవులలో లేరు. అయ్యా మోడీ గారు, మీరు ముఖ్యమంత్రిగా 3 సార్లు ఉంటుంది, 15 20 సంవత్సరాలు దాదాపు 3 సార్లు, మరి ప్రధానమంత్రిగా 3 సార్లు. ఇంకొక కుటుంబ పార్టీ అని మమ్మల్ని విమర్శిస్తున్నారు. ఇంకొక నాయకుడికి ఎందుకు అవకాశం ఇస్తలేవు? నువ్వెందుకు అవకాశం ఇస్తలేవు? అందుకని బీసీ సోదరులు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళ అన్ని వర్గాలను కలుపుకొని అగ్రకులాలలో కూడా పేదలు ఉన్నారు, మరి కష్టాలలో ఉన్నారని వాళ్ళ కష్టాలను కూడా తీర్చాలన్నటువంటి లక్ష్యంతో ఈ కులం ఆ కులం కాకుండా సంక్షేమము పేదవాళ్ళకి ఇస్తున్నాము. మరి అవకాశాలు కింద ఉండేటువంటి వర్గాలను కూడా ఉన్నత స్థాయిలోకి తీసుకురావాలని సీఎం గారు కష్టపడతా ఉన్నాడు. ఒక రెడ్డి బిడ్డ అయినా కూడా అన్ని వర్గాలకు సామాజిక న్యాయం ఉండాలని వారు కష్టపడతా ఉన్నారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఒక్క అవకాశం ఈ జిల్లా నుంచి, ఈ ఉమ్మడి జిల్లా నుంచి ఒక్క అవకాశం మన నరేందర్ రెడ్డి గారికి ఇవ్వండి. ఖచ్చితంగా నేను ఇన్ఛార్జిగా ఉన్నా, నాకు కూడా ఒక బూస్ట్. నేను కూడా ఎంపీ అప్పుడు చాలా కష్టపడ్డాను, కానీ కొద్దిగా మరి ఈ పార్లమెంట్ ఇక్కడ ఈ ఆదిలాబాద్ జిల్లాలో మంచి పోటీ ఇచ్చిర్రు, బాగా ఓట్లు వేయించిర్రు. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు, ఇక్కడ కష్టపడ్డటువంటి కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు. మీ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయ్యేదాక ఈ రోజు నుంచి మీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడైతే అప్పుడు అయినాక కొద్దిగా రెస్ట్ చేయండి, కానీ అప్పటిదాకా పబ్లిక్లో తిరగండి. దయచేసి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మరి మన నరేందర్ రెడ్డి గారిది
పై నుంచి రెండో నెంబర్, రెండో గుర్తు, ఆ రెండో గుర్తుకు చక్కగా